మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజేంద్రనగర్ మానస హిల్స్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లీగల్ క్రషర్ నడుపుతున్నారని ఆరోపించారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులు రోడ్లపైకి వస్తే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భూ మాఫియాదారులను వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. సురేష్, కిషోర్, దామోదర్ రావులను ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రుల బినామీలు అని ఆరోపించారు. వారి కోసమే వెలుగుమట్ల భూదాన్ భూములపై కన్నేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ పిచ్చి తుగ్లకని విమర్శించారు. వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలతో పాటుగా నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు కేటీఆర్. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసం, వినాశనమే. ఖమ్మంలో భూదాన్ భూములను హస్తగతం చేసుకునేందుకు 3 మంత్రుల బినామీలు సురేష్, కిషోర్, దామోదర్ డ్రామా చేశారు. ఆ 3 ల్యాండ్ మాఫియాను నడుపుతున్నారు. 3000 మంది పోలీసులు వెళ్లి వెలుగుమట్లలో ఇళ్లను కూల్చేశారు. పట్టాలున్న వారి ఇల్లు ఎలా కూల్చుతారు? ఇళ్లను కూల్చేసి మళ్లీ తక్కువ ఇళ్లను కేటాయిస్తారా? సర్కార్ను నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఆందోళన చేస్తున్న పేదలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? వెలుగుమట్ల బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి. వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇల్లు కట్టించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. మా ప్రభుత్వం వచ్చాక భూదాన్ భూముల వ్యవహారంపై విచారణ చేపిస్తాం. భూదాన్ భూములను తమ పేర్లపై మార్చుకున్న ప్రైవేట్ వ్యక్తులను వదిలిపెట్టమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు? మళ్ళీ తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆన్నే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం. అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 16 నుంచి మేము వదిలిపెట్టాం. అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం. ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా భాగవతం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో. ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం, పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పునకు సన్మానం చేస్తామని అన్నారు. నిజాం కాలేజీలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. భారతదేశ చరిత్రలో ఇటువంటి స్పీకర్ తీర్పులను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుస్తున్నారని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారు, ఆయనపై మాకు గౌరవం ఉందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఆర్డర్ కాపీ ఇంకా ఇవ్వలేదన్నారు. ఆర్డర్ కాపీ రాగానే హైకోర్టుకు వెళ్తామని, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి 3rd క్లాస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కడియం అనేక పదవులు పొందారని కేటీఆర్ గుర్తు చేశారు. ఖమ్మంలోని 3 మంత్రుల బినామీల కోసం భూదాన్ భూముల్లో ఉన్న పేదల ఇల్లు కూల్చారని కేటీఆర్ ఆరోపించారు. తప్పు తెలుసుకొని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు.
అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే సుప్రభాత భోజనం. దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఇకపై ఉదయం అల్పాహారం కూడా అందించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్డు ఇస్తుండగా ఇకపై ఉదయం అల్పాహారం కూడా వడ్డించనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో వర్కింగ్ ఉమెన్స్ కోసం 2 ఉమెన్స్ హాస్టల్స్ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. నాంపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో భాగంగా కోటి ఇసామియా బజార్ ఎఫ్జే లేన్స్ లో కొత్తగా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోడర్న్ స్కూల్ లెవెల్లో ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకుంది అన్నారు. అదే లక్ష్యంతో ఈ అంగన్వాడీ కేంద్రంలో ఏఐ బేస్డ్ రీడింగ్ అసిస్టెంట్, డిజిటల్ లెర్నింగ్, గేమిఫైడ్ ఎడ్యుకేషన్ పరికరాలు, ఇమర్సివ్ లెర్నింగ్ ఫెసిలిటీస్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్లు ఇస్తున్నామని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పాలు పంపిణీ చేసే పైలట్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే దీన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. దీంతో పాటు సుప్రభాత భోజనం కింద అంగన్వాడీ పిల్లలకు టిఫిన్స్ పెట్టించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ కోసం జూబ్లీహిల్స్ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లో 20 కోట్లతో హాస్టల్స్ నిర్మించబోతోంది. ఈ క్రమంలో మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి అక్కడి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి సీతక్క ఈ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 16 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరయ్యాయని, ఇందులో హైదరాబాద్ జిల్లాకు 4 కేటాయించామన్నారు. వీటిలో కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 2 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఒక్కో హాస్టల్లో 1000 మంది వర్కింగ్ ఉమెన్స్ కి వసతి కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు వద్దని తెలిపింది. అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేయొద్దని సూచించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా చమురుతో పాటు ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్పీజీ సిలిండర్లు కొరతతో పాటు రేట్లు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త కోసం గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం బుధవారం దీనిపై స్పందించింది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో రోజుకు దాదాపు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురు అందుబాటులో ఉందని మీడియా సమావేశంలో వెల్లడించింది. మరోవైపు ఈ కాలంలో సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చేదానికంటే ఎక్కువగా చమురు, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని డిమాండ్ను తీర్చడానికి తగినంత సేకరణ కూడా జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో దయచేసి అనవసరమైన ఎల్పీజీ బుకింగ్లను నివారించాలని ప్రజలను కోరింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొస్తామని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మోదీ విమర్శించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.
త్వరలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. త్వరలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వదిలిపెట్టబోం, వారిని ఇండియాకు తీసుకొస్తాం. పశ్చిమాసియా సంక్షోభంలో మిగిలిపోయిన భారతీయులకు తగిన సాయం అందిస్తున్నాం. వాళ్ళ క్షేమం సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న భారతీయుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. మన వారి సేవలు గుర్తించి తగిన సహాయం అందిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఆయా దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు కూడా నిరంతరం పనిచేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ దీనిపై రాజకీయం చేస్తోంది. రెచ్చగొట్టేలా బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు చేస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో రాజకీయం చేయడం తగదు. ఒకవైపు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే ఈ అంశంలో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. డ్రోన్ల తయారీలో దేశ యువత సాధిస్తున్న విజయాల గురించి కాంగ్రెస్ యువరాజుకి అవగాహన లేదు. కేరళ సహా అనేక రాష్ట్రాల్లోని స్టార్టప్లు డ్రోన్లు తయారు చేస్తున్నాయి. సంకుచిత మనస్తత్వం కలవారు ఇలాంటి దేశ ప్రగతిని చూడలేరు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి కేరళలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళంలకు మార్చినందుకు ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాలు కేరళకు ఏమీ చేయలేదు అని మోదీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ మొత్తం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. దీనికి 2 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా 4,500 కోట్లు, మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్నవర్లు పండించే 90% రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు. గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేష్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్ గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అగౌరవపరచడమని, అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని కూని చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ది ప్రజా వ్యతిరేక తీర్పు అని పేర్కొన్నారు. ఒకరేమో ఒక పార్టీ సింబల్ పై పోటీ చేశారని, ఇంకొకరు ఆ పార్టీకి ప్రచారం చేశారన్నారు. ప్రజలు ఇదంతా చూశారని రామచంద్రరావు తెలిపారు. దానం కడియం అనర్హతపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే తీర్పుగా ఆయన పరిగణించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని, ఆ సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఈ అంశంపై రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితిలో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. ఈ తీర్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రామచంద్రరావు స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది కూడా ఫిరాయించలేదు అనేటటువంటి తీర్పు ఏది ఇచ్చారో, ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన తీర్పు ఏతుందో, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి ఒక మన కళ్ళ ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఇది పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పడం ఉందో, ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్కు ప్రచారం చేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చారో, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ఏది ఉందో, నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీ నాన్నగారే
ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అప్పుడు 10th షెడ్యూల్లో దాన్ని యాంటీ డిఫెక్షన్ను అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. మరి అటువంటి మీరు రాజ్యాంగం రోజు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు జేబులు వేసుకొని. మరి అటువంటి రాజ్యాంగాన్ని మీ పార్టీ యొక్క సభ్యులు, మీ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్లో స్పీకర్ ఈ తీర్పుని మీరేం చేస్తారు? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.